యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇక్కడ కనిపించేది మరుగుమందు. ఈ మరుగుమందు అనేది మనం ఎవరికి పెట్టాలి, దీనివల్ల ఉపయోగాలేంటి అనే దాని గురించి తెలుసుకుందాము. ఈ రోజుల్లో భార్యాభర్తలు చాలా అంటే చాలా సమస్యలకి గురవుతున్నారు. భర్త భార్యను కొట్టడము, అనుమానించడము, దూరం పెట్టడము, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడము, అదేవిధంగా భార్య భర్తతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడడము, వేరే వాళ్ళతో తిరగడము చాలా బాగా పెద్ద సమస్యగా మారిపోతుంది. అలా జరగకుండా ఒక వ్యక్తిని మన మాట వినే విధంగాను, మన వశపరుచుకునే విధంగాను చేసుకోవడానికి ఈ మరుగుమందండి. దయచేసి ఈ మరుగుమందుని మంచి కోసం మాత్రమే వాడి ఒక మనిషిని మన వశపరుచుకునే విధంగా చూసుకోండి. ఈ మరుగుమందుని 2 రకాలుగా తయారు చేస్తామండి స్వయంగా మా తాండాలో. ఎందుకంటే ఈ మరుగుమందు ఎక్కడ పడితే అక్కడ తయారు చేయలేరు. మా తాండా నుంచి పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి మాత్రమే ఈ మరుగుమందుని ఒరిజినల్గా తయారు చేస్తాము. ఇది 2 రకాలండి ఈ వీడియోలో కనిపించే విధంగా. ఒకటి లిక్విడ్, దీన్ని మనం బట్టలకి, చెప్పులకి, తలకి, శరీర భాగాలకి పూయడానికి. ఈ వీడియోలో కనిపించే పౌడర్ని మనం అన్నంలో, కర్రీస్లో, జ్యూస్లో, కూల్ డ్రింక్స్లో కలిపి పెడతాము. ఇలా పెట్టడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే. గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీద